ప్రపంచంలో తెలంగాణ పేరు తేవడానికి జరిగే ప్రయత్నంలో ఒక కార్యక్రమం తీసుకుంటున్నటువంటి ఇద్దరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. వెంకటస్వామి గారు ఒక దూర ఆలోచనతోటి ముందు చూపుతోటి అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కార్మిక సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటూనే క్రీడలకు సంబంధించి ఇంతకుముందు శివలాల్ యాదవ్ గారు చెప్పినారు. ఉప్పల్ స్టేడియం నిర్వహణలో ఆ నిర్మాణానికి సంబంధించి వారు చొరవ చూపెట్టినట్టయితే ఇలా రాజీవ్ గాంధీ గారి స్టేడియం ఉండకపోతుండే. ఆ విధంగా క్రీడా నిర్వహణ పట్ల కూడా వారికి ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఒక విద్యార్థి సంఘ నాయకుడుగా చూసుకుంటూ వచ్చాం. ఈరోజు వారి జ్ఞాపకార్థంగా రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతున్న సందర్భంగా మహబూబ్ నగర్ నుంచి ప్రారంభించి 33 జిల్లాలో ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించి మంచి క్రీడను ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్న వారికి మరొకసారి అభినందిస్తూ తప్పకుండా క్రీడాకారులను కోరుతా ఉన్నా. ఇది పోటీ ప్రపంచం, ప్రావీణ్యతకు ప్రాధాన్యత గుర్తింపు వస్తుంది. పైరేవులు చాలా మంది వస్తారు, మాకు మ్యాచ్లల్లో అవకాశం ఇప్పించమని చెప్పి. మ్యాచ్లల్లో ప్రావీణ్యత ఉండి మీరు బెస్ట్ ప్లేయింగ్ చేయగలిగినట్టయితే నేను क्रिकेट एसोसिएशन कोरता हूँ शिवलाल यादव भाई दलजीत सिंह मैं आपसे विनती करता हूँ थोड़ा इंटरनल अंतर्गत राजनीति छोड़ के नया खिलाड़ियों की तैयार करने में जरा नजर लगाइए. आपस में तो लड़ाई हर वक्त रहते ही रहते हैं, वो छोड़ के थोड़ा नजर आप उन लोगों को तैयारी करने में. जो पहले शिवलाल यादव जी थे, अजहरुद्दीन थे, अरशद अयूब थे, वीवीएस लक्ष्मण थे, आज अपने को नजर में नहीं आता है. तो आप लोग नया प्लेयर को तैयार करने में अजहर भाई बोले अरे हम रेडी है, इस्तेमाल कर मेरे को इस्तेमाल करे तो मैं इस्तेमाल होने के लिए. अजहरुद्दीन की इस्तेमाल करिए. शिवलाल यादव भाई तो हम ऑलवेज देखते हैं, वो तो बिल्कुल पॉजिटिव चलता है. तो ऐसे मैदान 33 डिस्ट्रिक्ट में बनाओ. तेलंगाना इंफ्रास्ट्रक्चर स्पोर्ट्स मिनिस्टर है, आपको मदद देने के लिए. आज के तारीख में तेलंगाना बाइफरकेट होने के बाद भी आप 33 स्टेडियम नहीं बनाए. पैसे खूब है आपके पास, खूब पैसे लगाओ. गांव में बच्चों को खिलाड़ी गेम खेलने के लिए मौका इंफ्रास्ट्रक्चर क्रिएट करो बोल के आपसे विज्ञप्ति करते हो. क्योंकि आदेश भी देती हूँ हैदराबाद इंचार्ज मंत्री हूँ, मैं आपसे फिर मिलूंगा और आपके साथ 33 डिस्ट्रिक्ट में वर्क एक्सपेंशन, स्पोर्ट्स एक्सपेंशन, इंफ्रास्ट्रक्चर के लिए अपन बात करेंगे. एक नाश्ता बनाएंगे सब तेलंगाना बच्चों के लिए, ऐसा मैदान बनाएंगे, नौजवानों को तैयार करेंगे. यही बात मैं कहते हुए मरकसारी क्रीडला अरे 100% पूछो. जमीन बराबर सब सरकार इतने लाख को जमीन दे रहे कर हम तैयार है. आप घर बैठे हम जमीन नहीं दे सकते, जरूर हम जमीन देंगे. తప్పకుండా వాళ్ళ జాగా అడుగుతా ఉన్నారు. ఎక్కడెక్కడ జిల్లాల జాగా అడుగుతుండో అక్కడ బరాబర్ జాగిచ్చే బాధ్యత మాది, ప్రభుత్వంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదనతో ముందుకు రావాలని వేదిక మీద ఈ సందర్భంగా కోరుతూ కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి, వినోద్ గారికి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునికి, ఆ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ముఖ్యమైన వ్యక్తి ఈ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ శ్రీ వి మనోహర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఫైనలీ మన చీఫ్ ఆనరబుల్ డిగ్నిటరీ మన గెస్ట్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారిని మనం ఆహ్వానిద్దాము. అందరికీ నమస్కారం. టైం అవుతుంది, ఎందుకంటే హెలికాప్టర్లో మంత్రివర్యులు వెళ్ళాలి, నాకు కూడా తిరుపతికి పోయేది ఉన్నది. సో ఎక్కువ సమయం తీసుకోకుండా సహచార మంత్రులు, ఎమ్మెల్యేసు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మన జితేందర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, మా హెచ్సిఏ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ గారు, శివలాల్ గారు, బసవరాజ్ గారు, సునీల్ గారు, మా హెచ్సిఏ మెంబర్స్ చాలామంది ఉన్నారు పేరు పేరుగా. వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రత్యేకంగా మన జిల్లా క్రికెటర్లు ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా ఈరోజు రావడం జరిగింది. ఎప్పుడు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చర్చ జరిగేది, ఎట్లా డిస్ట్రిక్ట్ క్రికెట్ మనం ప్రోత్సహించాలి, డిస్ట్రిక్ట్లో క్రికెట్ ఇంకా ఎక్కువ పోటీలు పెట్టాలని చెప్పి ఇప్పుడు ఒక ఆలోచన ఉండే. కానీ సమయం వలన ఏదో ఒక అడ్డంకులు వచ్చి పోస్ట్పోన్ అయ్యేది. కానీ నేను హెచ్సిఏ ప్రెసిడెంట్ 2017లో ఉన్నప్పుడు
ఫస్ట్ ఐపీఎల్ టోర్నమెంట్ అప్పుడు 10 జిల్లాలలో అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. చాలా సూపర్ సక్సెస్ అయింది. దాని తర్వాత నేను ప్రెసిడెంట్గా లేను, కానీ నాకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. మేము వెలుగు న్యూస్ పేపర్ ప్రారంభం ఇచ్చినప్పుడు మేము డిస్ట్రిక్ట్స్లలో వెలుగు టోర్నమెంట్ అప్పుడు పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు స్పాన్సర్షిప్ కావాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. నేను అడిగినాను, అరే మేము రావచ్చా, చెయ్యొచ్చా, టెండర్ అయ్యొచ్చా అంటే వారు అన్నారు విశాఖ ఇండస్ట్రీస్ కూడా చేయొచ్చు. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున ఈ స్పాన్సర్షిప్ దొరికినందుకు మళ్ళొక అవకాశము అందరూ క్రికెటర్స్కి ఒక టాలెంట్, ఎందుకంటే మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా చక్కగా టీమ్ సెలెక్షన్స్లో కూడా సెలెక్షన్స్ పెట్టి టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ 104 మ్యాచెస్ మన తెలంగాణలో ఈ టోర్నమెంట్ ద్వారా 104 మ్యాచెస్ హెచ్సిఏ కండక్ట్ చేస్తుంది. హెచ్సిఏ వారు ప్రాపర్గా ఒక ఎంపైర్స్, స్కోరర్సు ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారంగా అందరికీ కూడా ఒక స్ట్రిక్ట్గా ఉండి, ఎందుకంటే క్రికెట్లో గెలవాలని చాలామంది ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఉంది, ఫస్ట్ ప్రైజెస్, సెకండ్ ప్రైజెస్, థర్డ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవ్రీబడి మంచిగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడండి. ఇప్పుడే మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి, సురేష్ గారికి, వాళ్ళ మెంబర్స్ అందరు కూడా, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్గా అంత గ్రౌండ్ అంతా బ్రౌన్ ఉండే, రెడ్డిగా ఉండే మొత్తము. ఈరోజు ఇంత చక్కగా గ్రీన్గా చేస్తారు. నిజంగానే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ టీమ్ మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్స్కి. మంచిగా చేయండి. డెఫినెట్లీ ఏదో ఒక స్పాన్సర్ వస్తారు. చాలా పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. మన ఎమ్మెల్యేస్ అనిరుద్ధ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ఉన్నారు ఇక్కడ. వారు జితేందర్ రెడ్డి గారు కూడా మంచి కాంట్రిబ్యూట్ చేసి స్టేడియంని మంచిగా చేయండి అని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ దల్జిత్ గారు, బసవరాజ్ గారు, సునీల్ గారు, ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ ఆల్ సెక్రటరీస్, వీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పాన్సర్ చేయడానికి. సో మీరు మంచిగా కండక్ట్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thanks a lot, sir. And all players, please stand up. Students, players, please stand up wherever you are. Now we want our Honorable Sports Minister Sri Vakiti Srihari Garu to declare. Over to you. Okay. I declare that the Kaka Venkat Swamy T20 Cricket League is open. Thank you. Claps, please. Yes, we got the official approval. నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అండ్ వారి జ్ఞాపకార్థమే ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మత్తు వదలండి, మైదానాలు చేరండి అనేటువంటి కాన్సెప్ట్తో తీసుకున్న ఈ కార్యక్రమం, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నటువంటి వివేకాన్నకి, వినోదనకు నమస్కారాలు తెలియజేస్తుంటూ, దయచేసి ఈ మధ్యకాలం నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్కువ సమయాన్ని ఈ స్పోర్ట్స్ స్కూల్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నావో అవి విజిట్ చేసి ఈ గ్రౌండ్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేయాలా, దాదాపు ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీలో భాగంగానే ఈసారి 800 కోట్ల రూపాయలు స్పోర్ట్స్కి వెచ్చించి, వచ్చే సంవత్సరం దాదాపు 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ తెలంగాణ గడ్డ మీదకెచ్చి కూడా పోయిన ఒలింపిక్స్లో మనకు గోల్డ్ మెడల్ రాలేదు, కానీ ఈసారి ఒలింపిక్స్లో 2036 జరిగే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మన తెలంగాణ భారతదేశంలో గోల్డ్ మెడల్ సాధించాలనే కసితో ముందుకు పోతా ఉన్నాం. ఇంతమంది మంత్రులు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేయాలని అనుకున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హెచ్సిఏ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా గ్రౌండ్ చూస్తూ ఉంటే ఇప్పుడు మల్లభాయ్ అజరుద్దీన్ గారు అంటూ ఉంటారు నా పక్కన ఉండి, మళ్ళీ ఆడాలనిపిస్తుంది అనే విధంగా గ్రౌండ్ ఇంత సుందరీకరంగా చేశారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా
జితేంద్ర మాట్లాడుతూ ఉండే ఏమని బీసీసీఏ ఇక్కడ వచ్చి ఒక మ్యాచ్ ఆడుతుంది ఫిబ్రవరిలో, అంతలోపే ఈ గ్రౌండ్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రెస్సింగ్ రూమ్ కావాలా, ఖచ్చితంగా ఇక్కడ అకామిడేషన్స్ కావాలా, మిగతా ఫెసిలిటీస్ కావాలా, బౌండరీ కావాలా, స్కోర్ బోర్డు కావాలా. ఒకవేళ హెచ్సిఏ గారిని మాత్రం సంప్రదిస్తే ఖచ్చితంగా ఫిబ్రవరిలో జరిగే బీసీఏసీఐ మ్యాచ్ వరకు పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్ని ఇంటర్నేషనల్ లెవెల్ క్రికెట్ ఆడే విధంగా తీర్చిదిద్దేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము అన్నమాట తెలియజేస్తా ఉన్నా. ఒక స్పోర్ట్స్ స్పిరిట్ మాత్రమే అందరూ గుర్తుపెట్టుకోవాలి, చిన్నారులు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క స్పోర్ట్స్లో మాత్రమే ఓడిపోయినా కసి పెరుగుతుంది. ఈ రోజు రేపు 10th క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుందాం, ఎవరో మాట్లాడకపోతే సూసైడ్ చేసుకుందాం, అమ్మ తిడితే సూసైడ్ చేసుకుందాం, ఇటువంటి దరిద్రమైన ఆలోచనలను దూరం చేసేది ఒక మైదానం ఒక్కటే. మైదానంలో ఓడిన ప్రతి ప్లేయర్ కూడా ఏమనుకుంటాడంటే ఈసారి బెటర్ పర్ఫార్మ్ ఇచ్చి నా ప్రత్యర్థి ఓడగొట్టాలని కసి ఇచ్చేది మైదానం ఒక్కటే. కాబట్టి యావత్ యువతకు తెలియజేస్తా ఉన్నా, ఒక స్ఫూర్తితో ముందుకు పోయి ఖచ్చితంగా ఆట ఏదైనా ఒక స్పోర్ట్స్ స్పిరిట్తో ఆడి ఖచ్చితంగా మీ పేరు మీ నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలు చూసే విధంగా మీరందరూ కూడా ఆటలో రాణించాలని కోరుకుంటూ యువతకు ఒక చిన్న సందేశం తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆటలో నిమగ్నమైనప్పుడు ప్రపంచాన్ని మర్చిపోవాలా. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్లేయర్లు ఎవరికి పట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ క్రమశిక్షణ లేకపోతే గేమ్లోనే కాదు జీవితంలో కూడా రాణించరు అనే నిజాన్ని మీరు ఎప్పుడు కూడా తలంపుతో ఉండవలసిందే కోరుతా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను 2006 మంత్రిగా అయ్యి అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నట్టే హెచ్సిఏకి ఇదే ప్లేస్లో వచ్చిన తర్వాత ఈ పవిలియన్ని చూస్తుంటే, గ్రౌండ్ చూస్తుంటే ఐ మస్ట్ కంగ్రాచులేట్ మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్. చాలా అంటే చాలా వెరీ గుడ్ వర్క్. గ్రౌండ్ చూస్తుంటే చాలా క్లీన్ స్లేట్ ఉన్నది, దగ్గర లార్డ్ స్టేడియం దగ్గర ఉన్నది, అంత బ్యూటిఫుల్గా తయారు చేశారు. క్రికెట్ అనే సమస్య గురించి ప్రత్యేకంగా మా నాయన ఇచ్చిన ఈ విశ్వాసాన్ని మాకు నేర్పిండు. 1969లో లాల్ బహదూర్ స్టేడియంలో నన్ను వివేక్ని తీసుకుపోయి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అవుతుంది, వానబడి వాషౌట్ అయింది. అప్పుడు చెప్పిండు మాకు క్రికెట్ అంటే ఏంది, క్రికెట్ని ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి, ఎట్లా ఏం చేస్తే బాగుంటుందని. ప్రజలకు అందరికీ తెలుసు, హెచ్సిఏ ప్రజలకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఆ టైంలో సపోర్ట్ తీసుకున్నప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా మా నాయన శివలాల్ యాదవ్ని అప్పుడు శ్రీధర్ ఉండే వచ్చి మా నాయన దగ్గర కూర్చొని రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టిన తర్వాత కూడా ఫాదర్ బడ్జగాలే, నథింగ్ డూయింగ్, స్టేడియం షుడ్ కమ్. స్టేడియం వచ్చిన తర్వాత తయారైన తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చిన తర్వాత అదొక ప్రోత్సహించిన తర్వాత యావత్ తెలంగాణలో ఇప్పుడు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఒక విశ్వాసం ఇప్పియనికినే మా తమ్ముడు తీసుకున్న ఈ కార్యక్రమం మా నాయన పేరు మీద చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అందరు మా అజరుద్దీన్ భాయ్, శ్రీహరి, పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ మా నాయన దగ్గర శిష్యులు. మా నాయన దగ్గర పొన్నం ప్రభాకర్ అయితే లెటరల్గా కూర్చొని కొట్లాడుతుండే, ఇప్పుడు కూడా కొట్లాడుతారు నాతో. కానీ ఆ హక్కు ఉన్నది, అది చేసే పద్ధతి. కానీ అసోసియేషన్కి వెళ్ళి తీసుకున్న కార్యక్రమాన్ని పేరు పైన అందరికీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తే. I'm very happy to be here at this ground. The ground looks lovely. The wicket looks very good. I think Chandu has done a great job. But I think the wicket looks green. I think Chandu, you should cut the grass, mow the grass a little bit. Otherwise, you'll have a very shortened game because the wicket is going to swing a lot. But I'm very happy to be here. I think the Mahbub Nagar District Association have done a great job by building this ground. I hope that, as you said, that you are going to have first-class matches. I think if stadium comes, maybe you can have a bigger match than that. But I think now you've got the facilities. You worked very hard for it. You fought for it. And Jitendra Reddy Saab is here, and he's always helped sportsmen. So he's got a job on his hand. I'm sure he'll definitely look after your association. But at the end of the day, you have to be honest when you do some work. When you have got the stadium now, just stay honest and work hard to produce players from this district. Otherwise, simply having the ground and not producing any players, so it's no good for us, no good for anybody. But I'm very hopeful that these things will not happen, and you'll definitely do a very good job and produce good players who can go on to play for the state and as well for the country also. And I'm very happy to see the Kaka Venkateswamy Memorial Tournament here.
I mean, I have great high regards and respect for Vivek Bhai, and I think you have done a great job by holding to this. And Venkat Swami sir, I have met him 4 or 5 times, but the work he has done for the betterment of the people, I think is unparalleled. I think he really worked very hard. We have learned a lot from him. And then Vinod sir, though, I cannot forget him because he's a pillar of strength for me, because whenever I was playing, I must tell you one story. Every day before going for practice at 3 o'clock, he used to make me eat very heavy food. So that, you know, and I always used to tell him, you know, sir, अब क्या इतना ज़्यादा खाना खिला दे रहे, मैं practice नहीं कर सकता हूँ. बोलता नहीं, अब खाएंगे तो ही practice करेंगे. So that I cannot forget your effort towards me. I think you have been a large part of my life. You have really helped me and encouraged me. I cannot forget. And all the people who have helped me here and encouraged me, all the people with your prayers have come here to this level. And I'm very, very hopeful that this tournament is going to be a grand success. And as Shivbhai has already said, that it's going to be forever, you know, it's going to be a yearly affair. I wish the association the very best. I hope you really work very hard and do good service for the betterment of cricket. I'm always there to support. My blessings are always there, but people didn't want to take it when I was there. Anyways, thank you very much for having me here. I wish you the best and have a very good tournament. And to the players, you know, really enjoy your game. Don't worry about anything. Don't take any tension. Give tension to other teams. Okay? All the very best. Good luck.